Some journeys are not just about places, they change something inside you. ఈసారి డెస్టినేషన్ కాదు, ఫీలింగ్ చాలా ఇంపార్టెంట్. నైట్ మొత్తం ప్యాక్ చేసి ఫైనలీ జర్నీ అయితే స్టార్ట్ చేసాం. సమ్ ట్రిప్స్ ఆర్ ప్లాన్డ్, సమ్ ట్రిప్స్ మనల్ని పిలుస్తాయి. అరుణాచలం ఎగ్జాక్ట్లీ అలాగే పిలిచింది. చూస్తున్నా కదా, రూట్స్ ఎంటీ, మైండ్ఫుల్ పీస్. And every long ride has one compulsory emotion: roadside chai. లగ్జరీ హోటల్స్ కన్నా హైవే టీ స్టాల్స్లో ఉండే వైబే డిఫరెంట్గా ఉంటుంది. సో మనకి ఇంకా ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది. When we saw the hill for the first time, goosebumps. సో ఇదే మనం స్టే చేసిన హోటల్ నైట్ అంతా. సో ఇప్పుడు మనం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం. ఓకే, రూమ్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ. ఏం చేయాలి బ్రో? ఇవి పెట్టుకుంటారా? ఇవి అన్నయ్య స్టైల్, నేను స్టైల్. ఏ బావా, త్రిశూలు మేపించుకుందాం రైడా. త్రిశూలు మేపించుకుందాం. నువ్వు వీడియో తీస్తున్నావు నువ్వు? సూపర్. గుడి దగ్గర ముక్కుని క్లైమేట్ బాగుంది కదా. చాలా ఏడా తింత పడివా తీయండి. ఇగో ఈ యొక్క గుద్ద బాల ఇంకా రాలేదు అనుకుంటా. అంతే, లేదు లేదు, ఊరికే ఎందుకు ఇస్తారు? ఇల్లు పెద్దది అంటే అయిపోయినాక లుంగిలు తిని కట్టుకొని ఎలా జరిగిందంటే అంత సమయంగా జరిగింది. ఏం పర్లేదు, అంత సమయంగా జరిగింది. అయిపోయినాక ఒక స్టిల్ తీయండి. గిరి ప్రదర్శన ఎలా జరిగిందంటే అంత సమయంగా తెలివి చేతులు పెట్టుకోవాలి, పోజు మర్చిపోకూడదు. ఇట్లా తెలివి పెట్టుకొని తలగా దించుకొని ఇలా మాట్లాడుకోకుండా అంత ఉంటుంది అన్న. అంత లోపల అంటే అంత సమయంగా జరిగింది. ఏడా బస్ స్టార్ట్? కీస్ తీసుకొని వస్తారా? ఉంటుంది కదా, మర్చిపోయింది. ఏం కవర్ అది? వర్షం పడితే కెమెరాలకి దానికి దీనికి ఎంత ముందు జాగ్రత్త. ముందు జాగ్రత్త. మూమెంట్ బాగాలేదు కదా, ఏ క్షణం ఏం జరుగుతుందో లేదు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. సారీ, లైవ్ స్టార్ట్ చేయి బ్రో. బ్రో లైవ్ స్టార్ట్ చేయి బ్రో. లాస్ట్ కంటిన్యూ
ఓకే. బాగుందన్నా, నిజంగా బాగుందన్నా. అంటే ఇందులో ఎట్లా వచ్చింది ఇది? ఏం బాగా కదా వాడేడి బాగా వచ్చినాయి కదా. అంతా ఒక చీర వేసుకోవడమా? Yeah, thousands of people, different languages, but one emotion. That's called devotion. ఎవరికి ఎవరు మనమే చూసుకుంటాం 10 సార్లు ఓపెన్ చేసి కాలం అవుతుంది. రేపు ఇన్స్పెక్టర్ కూర్చోండి. లైఫ్లో మనం చేస్తాం మనీ, పీపుల్, వ్యాలిడేషన్. బట్ ప్లేసెస్ లైక్ అరుణాచలం రిమైండ్ యూ పీస్ ఇస్ ద రియల్ లగ్జరీ. కొన్ని ప్లేసెస్ని మనం విజిట్ చేయం, ద చేంజెస్. ఆల్మోస్ట్ ఇప్పుడు మనం 14 కిలోమీటర్స్ అయితే బేర్ ఫుట్తో వాక్ చేయాలి. బట్ సర్ప్రైజింగ్లీ నాట్ టైర్డ్నెస్. People of all the ages walking together. No ego, no status, just faith. ఇవే తలకాయ బిరాళ్ళు. శబరిమలకి ఎక్కినప్పుడు అన్నీ ఇవే. ఆఫ్టర్నూన్ 2కి ఇది వచ్చేటప్పుడు పడిపోయినాడు. వాళ్ళు సెల్లు లేదు వాళ్ళ దగ్గర, అంటే సెల్లు ఈడ కింద పెట్టుకున్నాడు. ఏం చెప్పి రాలే వాళ్ళు, అంటే బావాను పిల్లోడు ఇంకొకతున్నాడు. ఏం చెప్పి రాలే, వాన పడుతుంది, మేము వెయిట్ చేస్తూనే ఉన్నాం, 2 గంటలు వెయిట్ చేస్తాం, ఇంకా రాలే వాళ్ళు. వానికి ఏమైందని మాకు ఏమో వాడు ఆరే ఆరకపోయినాడు. వాడిని ఎత్తుకొని ఆఫ్ చేయాల మళ్ళీ ఆఫ్ చేయలేడు. Travel incomplete without local food. Simple food, but after long walk feels like heaven. ఇక్కడ చాలా చోట్ల అన్నదానం అయితే జరుగుతుంది. చాలామంది చాలా చోట్ల చేస్తూనే ఉన్నారు. సో వాక్ చేస్తున్నప్పుడు ఫుడ్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. పక్కన సరు కొత్తది ఉంటే ఎట్లా ఉంటాం రా.
కామెడీకి ఎందుకు శివుడు శివుడిగా ఏదో ఉంటుంది నాకు సంబంధం లేదయ్యా. జింకలు ఉన్నాయి చూస్తున్నారా సో మనకు అక్కడ జింకలు అయితే ఉన్నాయి. సో ఒకసారి వెళ్ళేసి చూసేసి వద్దాం. మీరు క్లియర్గా చూడొచ్చు ఇక్కడ జింకలు ఎలా ఉన్నాయి. అది రోడ్ సైడ్ ఎంత దగ్గరగా ఉన్నాయి చూడండి. సింప్లీ లవ్లీ కదా, చిన్న చిన్నవి. వాడి కొమ్ములు చూడండి ఎలా ఉన్నాయి. నవ్వా Sometimes silence teaches more than people. ఈ ట్రిప్లో నేను అర్థం చేసుకున్న వన్ థింగ్, రన్నింగ్ అవే ఫ్రమ్ లైఫ్ వోంట్ హెల్ప్, బట్ రీకనెక్టింగ్ విత్ యువర్ సెల్ఫ్ విల్.